అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళ్యాణ మండపానికి వచ్చే రోహిణి బండారాన్ని బయటపెట్టిన రోహిణి తల్లి. నిజంగానే రోహిణి తల్లి రోహిణి పెళ్ళి ఆపేయబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే రోహిణి మనోజుల పెళ్ళి జరగబోతుందని చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆనందపడుతూ అప్పుడే ఇంకా అందరూ కూడా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు. బయలుదేరేసరికి రోహిణి అయితే అక్కడికి రాదు. రోహిణికి అయితే కాల్ చేస్తాడు మనోజ్. అయితే రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని మనోజ్కి అయితే కంగారు మొదలవుతుంది. తర్వాత అందరూ కూడా నుంచొని రోహిణి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక బాలు వస్తాడు. బాలు వచ్చి ఏంటి అందరూ బయటే నుంచున్నారు, లోపలికి పదండి అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే ఇంకా పెళ్లి కూతురు రోహిణి రాలేదు అని అనగానే ఏంటి పెళ్లి కూతురు రోహిణి రాలేదా అంటే వీడికి మళ్ళీ రెండోసారి కూడా పెళ్ళి జరగడం లేదా? ఈసారి వీడికి పిల్ల తల్లే గతి. ఇక ఎవ్వరూ కూడా వీడికి పిల్లనివ్వరు. ఆ రోహిణి మొత్తానికి హ్యాండ్ ఇచ్చి ఈ పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయిందనమాట అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే రే అసలు ఆ నోటి నుంచి ఒక్కటన్నా మంచి మాట రాదేంట్రా? అసలే పెళ్లి కూతురు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు మరో పక్క టెన్షన్ పెడుతున్నావు నీ మాటలతో అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక కూర్చొని ఉంటుంది ఇంట్లో అయితే రోహిణి. ఇంట్లో కూర్చొని ఉన్న రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు గోవర్ధన్. అయితే ఫోన్ చేసి అంటూ ఉంటాడు, పెళ్ళికి రెడీ అవుతున్నావా రోహిణి? రెడీ అవ్వు. ఆగిపోయే పెళ్ళికి నువ్వు ఎంత రెడీ అయినా తక్కువే. ఈ పెళ్ళి జరగదు. నన్ను అవమానపరిచావు, నా భార్యని నా దగ్గర నుంచి వెళ్ళిపోయేలా చేశావు, నా ఉద్యోగం పోగొట్టావు, నా జీవితంలో కోలుకొని దెబ్బతీసి రోడ్డు మీదకి నన్ను విసిరేశావు. అలాంటి నిన్ను ఊరికినే వదిలిపెడతాననుకుంటున్నావా? ఈరోజు నీ పెళ్ళి ఎలా జరుగుతుందో కూడా చూస్తాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి, అసలు ఎందుకు నువ్వు నా మీద ఇంత కక్ష పెంచుకున్నావో, ఎందుకు ఇలా చేస్తున్నావో? నిన్నటితో గొడవ అయిపోయింది కదా అని రోహిణి అంటుంది. గొడవ అవ్వలేదు, అప్పుడే స్ట్రాంగ్ అయింది, మొదలయ్యింది అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే చూడు, నీ కొడుకు చింటూని నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. నువ్వు గనక చింటూని వచ్చి కాపాడుకోపోతే వాడి శవమే నీ దగ్గరికి వస్తుంది అని గోవర్ధన్ అంటూ ఉంటాడు. నీ మాటలు నేనేమీ నమ్మను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే వీడియో కాల్ చేసి అప్పుడు చింటూనైతే చూపిస్తాడు. చింటూ స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇంతలో మరొకసారి రోహిణి తల్లి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణికి. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే మీ అమ్మ నీకు ఫోన్ చేస్తుంది అని గోవర్ధన్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే నిజంగానే రోహిణి తల్లి అయితే ఫోన్ చేస్తుంది. రోహిణి తల్లి ఫోన్ చేసి చింటూ కనిపించడం లేదమ్మా, నాకేంటో భయంగా ఉంది, నేను అక్కడికి వెంటనే వచ్చేస్తాను అని అంటూ ఉంటే ఎక్కడికి వస్తావమ్మా? ఈరోజు నా పెళ్ళి అయినా చింటూ గాడిని నేలు అలా గాలికి వదిలేశావు, అందుకే వాడు ఇలా తప్పిపోయాడు. ఇప్పుడు వాడిని నువ్వే కాపాడుకో, నాకైతే సంబంధం లేదు, నాకు కావాల్సింది పెళ్ళి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే కన్న కొడుకు కిడ్నాప్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకొని నువ్వు నా పెళ్ళి నాకు ముఖ్యమని ఎలా మాట్లాడగలుగుతున్నావు రోహిణి అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి. అయితే అప్పుడు ఇక రోహిణి అయితే అసలు నా జీవితంలో మీ క్యారెక్టర్లే లేవంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నాకు ఈ పెళ్ళి చాలా ఇంపార్టెంట్, అందుకని నేను అస్సలు కూడా చింటూ గురించి పట్టించుకోవాలని అనుకోవడం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ముసలమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే బయటికి వస్తాడు. బయటికి వస్తున్న బాలు రోహిణి తల్లిని అయితే చూస్తాడు. రోహిణి తల్లిని చూసి అంటూ ఉంటాడు, అలా బాధపడుతున్నారు, ఏమైంది అంటూ ఉంటే చింటూని ఎవరో కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. నా కూతురు, నాకు వాడికి సంబంధం లేదు, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్నట్టు తన సంతోషాన్ని తను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటే ముందు చింటూని కాపాడుకుందాం అని బాలు అయితే అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక చింటూ అయితే కట్టేసి ఉండడం చూసి బాలు చింటూని కట్లు విప్పేస్తాడు. అలా కట్లు విప్పేసిన తర్వాత చింటూని తీసుకొని బయటకు అయితే వస్తాడు.
బయటికి వచ్చి నువ్వే సమయానికి రాకపోయింటే ఈరోజు చింటూని చంపేసేవాళ్ళేమో బాబు అని అంటూ ఉండగా నలుగురు రౌడీలు వచ్చి బాలుని కొట్టడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఇక బాలు అయితే వాళ్ళని చితకబాదుతాడు. చింటూ జోలికి వచ్చారంటే చంపేస్తాను అంటూ వాళ్ళని బెదిరిస్తాడు. అప్పుడే ఇక చింటూ అంకుల్ అంటూ దగ్గరికి వస్తాడు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అంకుల్, నాకు చాలా భయమేసింది అని మాట్లాడుతూ ఉంటే అసలు ఈ బాబు కన్న తల్లి అసలు నిజంగానే తల్లేనా? బాబుని గాలికి వదిలేసి తన సంతోషాన్ని ఎలా వెతుక్కుంటుంది? ఎవరమ్మా మహాతల్లి అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే ఇంకెవరో కాదో మనోజ్కి కాబోయే భార్య, అంటే మీ వదిన, మీ అన్నయ్యకి కాబోయే భార్య రోహిణియే ఈ బాబుకి తల్లి, చింటూకి తల్లి అని అంటూ నిజాన్ని బయట పెట్టడంతో షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఇక ఆ తరువాత రోహిణికి గోవర్ధన్ ఫోన్ చేస్తాడు. అప్పుడే రోహిణి అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవ్వరిక్కడ నమ్మడానికి ఎవ్వరూ లేరు అని అంటూ ఉంటే నమ్మాలి రోహిణి, నేను వాణ్ణి కిడ్నాప్ చేశానని ఫోన్ చేశాను, నీకు రియాక్టే లేదో, కన్నబిడ్డ కన్నా పెళ్ళే ముఖ్యమైపోయింది, వెళ్ళిపోయావు. కానీ చింటూని కాపాడడానికి నేను ఎవరిని రప్పించానో నా స్కెచ్ ఎలా వేశానో తెలుసా? ఆ బాలుగాడిని రప్పించాను. చింటూని కాపాడి సరాసరి నిజం తెలుసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వాళ్ళు బయలుదేరారు అని గోవర్ధన్ అవ్వ అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఏంటి షాక్ అయిపోయావు కదా, ఇప్పుడుంటుంది నీకు. ఆ బాలుగాడి నీ మరిదని తెలుసు, వాడికి నోటి దురద ఎక్కువ అని కూడా తెలుసు, అందుకని వాడిని రెచ్చగొడితే కానీ ఇప్పుడు పనవదని ఆ చింటూని నేనే కిడ్నాప్ చేయించి నీ కొడుకుని నీ తల్లికి కూడా బాలు పేరే చెప్పాను, అప్పుడు బాలు వెళ్ళి కాపాడాడు అని అంటూ గోవర్ధన్ అయితే చెప్తాడు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే చూడు, తలెత్తి మీ అమ్మని ఎదురుగానే ఉంటుంది అని అనగానే తలెత్తి చూస్తుంది రోహిణి. ఎదురుగుండా తన తల్లి అయితే ఉంటుంది. అప్పుడే ఇక చింటూ అయితే రోహిణిని చూసి పరిగెంతుకుంటూ వచ్చి ఏంటత్తా, నేను కిడ్నాప్ అయ్యానని తెలిసి కూడా ఎందుకు రాలేదు? అవును, నువ్వు మా అత్తవి కాదంట కదా, మా అమ్మవంట కదా అని అంటూ ఉంటాడు చింటూ. దాంతో ఒక్కసారి మనోజ్, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే ఇన్ని రోజులు నువ్వు ఆడిన నాటకం చాలు, ఇప్పటికైనా నిజం చెప్పు, ఈ అమ్మాయి నా కూతురు, తనకేమి 1000 కోట్ల ఆస్తి లేదో, ఈ బాబు నా కూతురు బాబాయ్, తన పేరు అసలు పేరు కళ్యాణి అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి తల్లి. ఆ నిజాన్ని తెలుసుకొని మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా కుప్పకూలిపోతారు. అప్పుడే ప్రభావతి అడగంగానే అవునా ఆంటీ అని సమాధానం చెప్తుంది రోహిణి. రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.